మనలో చాలా కొద్ది మందికి మాత్రమే ఈ అనంత విశ్వంతో నిరంతరం ఎలా మాట్లాడాలో తెలిసి ఉంటుంది. ఈరోజు మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తే ఆ విషయము మీకు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ వీడియోలో మన నిజ జీవితంలోని ప్రతి క్షణం మనం ఈ అనంత విశ్వంతో మాట్లాడడానికి ఎలాంటి పద్ధతులు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఎల్లప్పుడూ మీకు మరియు ఆ విశ్వానికి మధ్య ఎలాంటి అడ్డంకులు ఉండవు. మరియు మీరు కోరుకున్న మీ ప్రతి కోరికలు మీకు అవి త్వరగానే నెరవేరబడతాయి కూడా. ఇంకా మీరు ఏది కోరుకున్నా సరే ఆ అనంత విశ్వం మాత్రం మీరు కోరుకున్న మీ కోరికలను వెంటనే మీ సొంతం చేస్తుంది. ఇక్కడ నేను మీకు చెప్పినవి మరియు ఇప్పుడు మీరు వింటున్నవి ఇవన్నీ కూడా మాకు తెలిసినవే కదా అని మీకు అనిపించవచ్చు. కానీ ఆ అనంత విశ్వానికి సంబంధించి ఆ అసలు విషయం మాత్రం మీకు పూర్తిగా తెలియదు. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పబోయే ఆ విషయాల గురించి మీకు పూర్తిగా తెలియకపోవచ్చు. ఒకవేళ మీకు ఆ విషయం తెలిసినా ఈ అన్ని విషయాలని కలిపి ఒకే విషయంగా చూడాలనే ఆ విషయం కూడా మీకు తెలియకపోవచ్చు. అవును, ఎందుకంటే ఈ రకరకాల విషయాలన్నీ కూడా ఒక్కచోటనే పొందే అవకాశం మీకు దొరకదు. ఒక్కొక్క విషయము ఒక్కొక్క చోట దొరుకుతుంది. అలాగే మరికొన్ని విషయాలను మీ చుట్టూ ఉన్న కొంతమంది మీకు చెప్పవచ్చు. కానీ మనమందరం ఇవన్నీ పక్కన పెట్టి అసలు ముందు ఈ అనంత విశ్వం ఎలా పనిచేస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఆ మిగతావన్నీ కూడా మీకు చాలా స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అసలు ఈ అనంత విశ్వం ఏమిటి, ఈ అనంత విశ్వంలో ఏముంది, మరియు ఈ భౌతిక శాస్త్రం లేదా ఈ భౌతిక జగత్తు గురించి చెప్పవలసి వస్తే ఇది ఒక మహాశక్తి. ఇక్కడ మీరు కూడా ఒక మహాశక్తియే, ఈ అనంత విశ్వం కూడా ఒక మహాశక్తియే. కనుక మీరు కూడా ఈ అనంత విశ్వంలో ఒక భాగమే. ఎందుకంటే ఈ అనంత విశ్వమే మీ తల్లి ఇంకా మీ తండ్రి. మీరే ఈ అనంత విశ్వానికి ప్రియమైన పుత్రుడు. అందుకే మీరు మరియు ఈ అనంత విశ్వం మీరు ఇద్దరు వేరువేరు కాదు, మీరిద్దరూ ఒకటే అయి ఉన్న ఒక మహా పాజిటివ్ శక్తి. ఇక్కడ అనంత విశ్వం అంటే ఆ మహాపరమాత్మ. ఆ మహాపరమాత్మనే మనం అనంత విశ్వరూపుడిగా పిలుస్తాం. ఈ అనంత విశ్వంలో వేలలోనే కాకుండా లక్షలాది పదార్థాలు మనకు నిరంతరం కనిపిస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఈ అనంత విశ్వంలోని అన్ని చోట్ల ఏదో ఒక అద్భుత శక్తి నిరంతరం నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ మనమంతా కూడా ఈ అనంత విశ్వం యొక్క ప్రియమైన బిడ్డలమే. ఈ భౌతిక ప్రపంచంలోని తల్లిదండ్రులు తమ పిల్లలకు తినండి, పడుకోండి, లేవండి అని చెప్పినట్లుగానే ఈ అనంత విశ్వం కూడా ఈ మానవ సమూహానికి అలాంటి సంకేతాలను నిరంతరం ఇస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఈ అనంత విశ్వం కూడా ప్రతి విషయాన్ని ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ అనేక విషయాలను ఎల్లప్పుడూ డైరెక్ట్ చేస్తూనే ఉంటుంది. ఇంకా మనకు ఈ అనంత విశ్వం అనేక విషయాలు చెబుతుంది. కనుక ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆ అనంత విశ్వం యొక్క సంపూర్ణ ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులు అవుదురుగాక. ఇది తథ్యం, తదాస్తు. ఈ ప్రపంచంలోని దేశ విదేశాల్లో మీరు చేసే మీ సేవల ద్వారా, ఇంకా మీరు చేసే మీ చర్యల ద్వారా, మరియు మీరు ఆదాయాన్ని సంపాదించుకోవడం కొరకు చేసే మీ ఉద్యోగాల ద్వారా, అలాగే ఒత్తిడితో పనిచేసే స్థలంలో మీరు మీ విజయాన్ని పొందడం కొరకు ఎలాంటి దృక్పథంతో ఉండాలి, ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు, వ్యక్తిగత రంగంలో పనిచేసేవారు, మరియు ఆర్థిక రంగంలో పనిచేసేవారు, ఇంకా ఇతర ఏ రంగంలో ఉద్యోగాలు చేసేవారు అయినా, మరియు యజమానుల వద్ద పనిచేసే వాళ్ళు అయినా సరే, ఇలా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఉద్యోగంలో
మరియు వాళ్ళ పనులలో ఉన్నతి కోరుకుని తమ సంపూర్ణమైన విజయాన్ని సాధించాలంటే ఏం చేయాలి అనే ఆ సిద్ధాంతం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ సిద్ధాంతం అనేది మన జీవితంలోని ప్రతిరోజు ప్రతి క్షణం ఇది పనిచేస్తూనే ఉంటుంది. ఉదాహరణకి మనం నివసిస్తున్న మన భూమి అది నిరంతరం తిరుగుతూనే ఉంటుంది, కానీ మనం ఎప్పుడూ కూడా దాన్ని గమనించడం లేదు. అదేవిధంగా మనం నిరంతరం జీవిస్తున్న మన నిజ జీవితంలో కూడా ఈ ఆకర్షణ సిద్ధాంతం అనేది అది ప్రతిరోజు ప్రతి క్షణం పనిచేస్తూనే ఉంటుంది. ఎందుకంటే మీరు ఈ ప్రస్తుతం అనుభవిస్తున్న మీ జీవితం అది ఎప్పుడో మీ చిన్నతనంలోనే లేదా మీరు చదువుకునేటప్పుడో ఖచ్చితంగా మీరు కోరుకున్నదే అయి ఉంటుంది. ఇంకా ఇప్పుడు మీరు జీవిస్తున్న మీ ప్రస్తుత జీవితం కూడా అది స్వయంగా మీరు సంకల్పించుకున్నదే. అవును, ఇప్పుడు పరిస్థితి ఏదైనా, కారణం ఏదైనా, ఇంకా మనం చేస్తున్న ఏ ఉద్యోగమైనా అది స్వయంగా మనం కోరుకున్నదే కాబట్టి మనం ప్రస్తుతం ఆ పని చేస్తున్నాం. ఎందుకనగా మనం కోరిన మన కోరికను ఈ విశ్వం పట్టించుకుంది కాబట్టే మనం ప్రస్తుతం చేస్తున్న ఈ ఉద్యోగాన్ని లేదా ఈ పనిని మనకు ఆ విశ్వమే అందించింది. కనుక మీరు మీ పని చేసే సమయంలో మీకు అనుకూలమైన సమయం దొరికినప్పుడు ఈ విషయాలను మీరు కనుక్కోవాలి. ఇంకా అలా చేయడానికి మీరు ప్రయత్నించాలి. మరియు మీరు ఎక్కువ ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా మీరు వీటిని గుర్తు చేసుకోండి. ఇంకా మీరు మీ ఖాళీ సమయంలో వీటిలో మీకు ఏది అనుకూలమైనదో దాన్ని ప్రాక్టీస్ చేయడానికి మీరు ప్రయత్నించండి. మరియు మీకు నచ్చిన ఆ విషయాన్ని మీరు రాసుకోండి. ఆ విషయం ఎలా ఉండాలంటే అలా మీరు ఆ రాసుకున్న విషయాన్ని గుర్తు చేసుకోగానే మీకు మీ ముఖం పైన చిరునవ్వు రావాలి. మీరు నా జీవితంలో అంతా మంచే జరుగుతుందన్న ఆ ఉద్దేశంతోనే మీరు చేసే ఏ పనినైనా మీరు మొదలు పెట్టాలి. ఇది మీపైన మీకున్న మీ విశ్వాసానికి కృతజ్ఞతలు చెప్పడం లాంటిది. మీ జీవితంలోని మీ ఈ రోజు ఆనందంగా మొదలైనందున మీ జీవితంపై ఉన్న మీ విశ్వాసానికి మీరు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇంకా నేను గొప్పగా జీవించడానికి నాకు మరొక రోజు లభించినందుకు కృతజ్ఞతలు అంటూ ఈ అనంత విశ్వానికి మీరు మీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మరియు ఈ రోజును మీ అనుకూలంగా సద్వినియోగపరిచి మీకు అద్భుతమైన జీవితాన్ని అందించినందుకు ఆ విశ్వానికి మీరు మీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇంకా ఆ అనంత విశ్వంపై మీరు మీ పూర్తి విశ్వాసాన్ని ప్రకటించాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు సరిగ్గా గమనిస్తే ఈ అనంత విశ్వం అనే పదం అది మనలో ప్రతి ఒక్కరికి అలవాటయ్యింది. అయినా సరే అసలు ఆ విశ్వంతో ఎలా సంభాషించాలో మనలో చాలా మందికి ఇంకా సందేహంగానే ఉంది. లేదా ఆ విశ్వంతో ఎలా మమేకం అవ్వాలో మనలో చాలా మందికి ఒక స్పష్టమైన అవగాహన లేదు. ఈరోజు మనం ఏం చేయాలనుకుంటున్నామో, ప్రస్తుతం మనం ఏం చేస్తున్నామో ఇదంతా మనం చేసిన మన గతం తాలూకు నుంచి వచ్చినదే. గత జన్మలో మనం చేసిన ఆ పనుల ఆధారంగా వచ్చినవే. మనం ఈరోజు చేస్తున్న ఈ పనులన్నీ వీటన్నిటిని కూడా ఎవరో ఒకరు నిర్దేశం చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మీరు చేస్తున్న మీ పనులన్నీ మీరే మీ స్వయంగా ఎంపిక చేసుకొని చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు. కానీ ఇదంతా ఈ అనంత విశ్వం యొక్క నిర్దేశంగానే జరుగుతూ ఉంటుంది. అందుకే మీరు ఇప్పుడు ఆ విశ్వంతో మాట్లాడడానికి కొన్ని సూత్రాలను వినండి. ఆ అనంత విశ్వంతో లేదా ఆ భగవంతుడితో మాట్లాడడం కొరకు మీరు ఉదయం బ్రహ్మముహూర్తంలోనే నిద్ర లేవాలి. ఈ బ్రహ్మముహూర్తం అనేది ఈ కాలానుకూలంగా ప్రతిరోజు సూర్యోదయానికి సుమారు 90 నిమిషాల ముందు ప్రారంభమయ్యి సూర్యోదయం అయ్యే ఆ సమయానికి ముగుస్తుంది. సూర్యోదయానికి ముందు
90 నిమిషాల నుంచి మళ్ళీ సూర్యోదయం అయ్యే ఆ మధ్య ఉన్న ఆ సమయాన్నే బ్రహ్మముహూర్తమని అంటారు. ఈ సమయంలో నెగిటివ్ ఆలోచనలు అన్నీ కూడా పడుకొని ఉంటాయి. రాత్రిపూట ఎన్ని నేరాలు ఎన్ని ఘోరాలు జరిగినా సరే తిరిగి ఉదయం కల్లా అవన్నీ సర్దుబాటు అవుతాయి. అప్పుడు కేవలం సాత్విక శక్తులు మాత్రమే ఆ సమయంలో నిద్రలేస్తాయి. మీరు ఒక శక్తితో మాట్లాడాలనుకుంటే, ఇంకా మీరు మీ కోరికలని వెంటనే నెరవేర్చుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఉదయం బ్రహ్మముహూర్తంలోనే నిద్ర లేవండి. ఒకవేళ మీరు అలా రోజు బ్రహ్మముహూర్తంలోనే నిద్ర లేవడం మీకు కుదరకపోతే, మీరు కోరుకున్న మీ కోరిక వెంటనే నెరవేరాలి అని మీరు అనుకుంటే కనీసం 15 రోజులు మాత్రం క్రమం తప్పకుండా మీరు బ్రహ్మముహూర్తంలోనే నిద్ర లేవండి. మిగతా రోజులలో మీ షెడ్యూల్ మీకు సహకరించకపోతే మీరు వదిలేయండి. కానీ ఆ మిగతా రోజులైనా సరే కొంచెం మీరు సూర్యోదయం అయ్యే ఆ సమయానికైనా సరే మీరు నిద్ర లేవండి. ఎందుకంటే ఈ ఉదయాన్నే నిద్ర లేవడం అనేది అది మిమ్మల్ని మీకే తెలియని ఒక మహాశక్తితో కనెక్ట్ చేస్తుంది. ఇదంతా దేని గురించి అంటే, మనకు ఎంతవరకు ఆలోచన ఉందో అంతవరకే అడుగుతాం, కానీ అందులో మనకు కొంతే వస్తుంది అని మీరు భావిస్తే, ఇంకా మీరు నిజంగా మీకు కావలసింది కోరుకోవాలని అనుకుంటే అప్పుడు బ్రహ్మముహూర్తంలోనే నిద్ర లేచి మీరు మీ మనస్ఫూర్తిగా కోరుకోండి. ఇంకా ఆ అనంత విశ్వంతో మీరు స్వయంగా సంభాషించండి. ఆ విశ్వాన్ని మీరు అది మీ హక్కుగా భావించి అడగండి. మరియు ఆ విశ్వంతో మీరు చాలా ప్రేమగా మాట్లాడండి. అప్పుడు మీరు ఆ శక్తిని అనంత విశ్వం అనొచ్చు, మహాదేవుడు అనొచ్చు, భగవంతుడు అనొచ్చు, మహాపరమాత్మ అనొచ్చు, ఇంకా మీకు నచ్చిన మీ దైవశక్తి అనొచ్చు. మీకు ఎలా అనిపిస్తే అలా పిలవండి. కానీ ఆ అనంత విశ్వానికి మీరు చెప్పే మీ ప్రతి మాటను లేదా మీరు మీ మనసులో అనుకునే మీ ప్రతి ఆలోచనను మాత్రం ఆ అనంత విశ్వం ఖచ్చితంగా వింటుంది. అందుకే మీరు ఆ అనంత విశ్వాన్ని నాకు ఇది కావాలని అడగండి. అది నాకు 10 కోట్లు కావాలని, నాకు 5 కోట్లు కావాలని అడగండి. కానీ ఇక్కడ నేను 5 కోట్లు అడిగితే నాకు 5 కోట్లు దొరుకుతాయా అని మాత్రం మీరు సందేహపడకండి. ఎందుకంటే ఇక్కడ మీకున్న అధికారం అంతా కేవలం ఆ అనంత విశ్వంతో మాట్లాడడం మాత్రమే. అయితే ఆ అనంత విశ్వం పైన మీకున్న మీ విశ్వాసాన్ని దాన్ని మీరు ఆ విశ్వంపై ఒత్తిడిగా మాత్రం చేయకండి. నేను కోరుకున్నవన్నీ నాకు ఇప్పుడే కావాలని, లేదా ఫలానా రోజు కల్లా నేను కోరింది నాకు ఖచ్చితంగా కావాలని మాత్రం మీరు ఆ అనంత విశ్వాన్ని డిమాండ్ చేయకూడదు. ఎందుకంటే మీరు ఆ అనంత విశ్వాన్ని మీ మనస్ఫూర్తిగా అడిగితేనే మీరు కోరిన దాన్ని మీకు కావలసిన సమయానికి అది ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది. ఎందుకంటే ఆ అనంత విశ్వానికి మీరు కోరింది మీకు ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది ఆ విశ్వానికి చాలా స్పష్టంగా తెలిసి ఉంటుంది. కనుక అది పొందిన తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా చేయాలనుకుంటున్నారు, లేదా మీరు దాన్ని ఎలా కావాలనుకుంటున్నారో మీరు దాని గురించి మాత్రమే నిరంతరం ఆలోచన చేయండి. అప్పుడు దానికి సంబంధించిన ఆ సమాధానాన్ని ఆ విశ్వమే చూసుకుంటుంది. కానీ మీరు కోరుకునే విధానం మాత్రం నాకు ఇది కావాలి, నాకు అది కావాలని మీ తల్లిదండ్రులను ఎలాగైతే అడుగుతారో అదేవిధంగా ఆ అనంత విశ్వాన్ని కూడా మీరు అలాగే అడగండి. మీరు ఆ అనంత విశ్వాన్ని రాసి అడగాలనుకుంటే రాసి అడగండి, లేదా మాట రూపాన అడగాలనుకుంటే మాట రూపాన అడగండి. ఇంకా మీరు మీ మనసుతో అడగాలనుకుంటే మనసుతో అడగండి. అలాగే మీరు నమస్కరించి పూజ రూపంలో చెప్పాలనుకుంటే అలా కూడా చెప్పొచ్చు. ఇదంతా కూడా మీరు నిర్వహిస్తున్నట్టుగానే అడగండి, లేదా మీరు ఆ విశ్వంపై ప్రేమతో అడగండి. ఇంకా మీరు నవ్వుతూనే అడగండి. కానీ మీరు ఆ విశ్వం మీద
అనుమానంతో మాత్రం అడగకండి. మరియు మీరు ఆ విశ్వంపై అనుమానపడకండి. ఎందుకంటే ఈ అనంత విశ్వమే మనల్ని నడిపించే ఒక ఉన్నతమైన గొప్ప మహాశక్తి. కనుక మీరు ఈ అనంత విశ్వం మీద మీ పూర్తి నమ్మకాన్ని ఉంచండి. మీరు అలా ఆ విశ్వంపై మీ పూర్తి విశ్వాసాన్ని ఉంచినప్పుడు అప్పుడు మీ జీవితంలో ఎలాంటి బాధను కూడా ఆ అనంత విశ్వం మీ దరికి చేరనివ్వదు. ఎందుకంటే మీరు ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు దానికి మీ బలమైన నమ్మకం ఉండాలి. ఇంకా మీలో గొప్ప ఊహాశక్తి ఉండాలి. అందుకే ఒక్కసారి ఆ అనంత విశ్వంలో ఉన్న ఆ అనంత విశ్వశక్తితో కనెక్ట్ అవ్వడానికి మీరు మీ ప్రయత్నం చేయండి. మరియు మీరు మీకు ఏదైతే అవ్వాలనుకుంటున్నారో లేదా మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు ఒక్కసారి మీ కళ్ళు మూసుకొని ఆ అనంత విశ్వానికి తెలియజేయండి. ఇదంతా మీకు వినడానికి కొంచెం ఇబ్బందికరంగా, కొంచెం పిచ్చితనంగా అనిపించవచ్చు. కానీ మన ఈ సమస్త సృష్టిలో ఏదో ఒక అద్భుతమైన మహాశక్తి ఉందని మీరు నమ్ముతున్నారో ఆ మహాశక్తి మీ మనసులో మీరు మీ నమ్మకంతో చేసే మీ ప్రతి ఆలోచనను మరియు మీలో ఉన్న మీ ప్రతి మాటను అది ఖచ్చితంగా వింటూనే ఉంటుంది. కాబట్టి మీరు ఎల్లప్పుడూ పాజిటివ్ ఆలోచనలతోటి మరియు మీరు చాలా ప్రశాంతమైన మనసుతోటి ఉన్నప్పుడు మీరు కోరుకునే మీ ప్రతి కోరిక అది తప్పక జరిగి తీరుతుందని మీరు మీ హృదయపూర్వకంగా నమ్మండి. అప్పుడు అది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే మీరు మీ ప్రతి పనిలోనూ సంపూర్ణ విజయాన్ని తప్పక పొందుతారు. ఇంకా మీరు మీ నిజ జీవితంలో కూడా చాలా ఉన్నతమైన స్థాయికి చేరుకుంటారు. ధన్యవాదములు.